దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అనే చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ అందరు బాగున్నారండి. దేవుని కృపను బట్టి మరి బెల్లంపల్లి మీటింగ్స్ కూడా 9, 10, 11 స్టార్ట్ అయ్యాయి. దేవుడు అద్భుతంగా ఎంతో ఘనమైనటువంటి కార్యాన్ని డోన్ పట్టణంలో జరిగించడానికి 9, 10, 11 ఈరోజు మరి సాటర్డే బహుబలంగా నిన్న ఫ్రైడే ఈవినింగ్ జరిగింది, సాటర్డే మార్నింగ్ ఈవినింగ్, సండే ఉదయకాలం 7 నుంచి 9 ప్రభు బల్ల బ్యాప్టిజాలతో, అంతేకాకుండా ప్రామిస్ ల్యాండ్ 3 ఆరాధనలు 7 నుంచి 9, 10 నుంచి 12, సాయంత్రం 6 నుంచి 9తో చక్కటి ఆరాధనలు జరుగుతున్నాయి. దేవుని బిడ్డలారా, ఇవన్నీ ఎందుకో తెలుసా? మనమేదో కల్వరి ప్రత్యక్షత కాదు, ప్రభు నిన్ను నన్ను దర్శిస్తున్నాడు, మన జీవితాలను ప్రేమిస్తున్నాడు. డోన్ పట్టణాన్ని కదిలించిన దేవుడు, బెల్లంపల్లి పట్టణాన్ని కదిలిస్తున్న దేవుడు, వెళ్ళిన చోట కదిలిస్తున్న దేవుడు నీ హృదయాన్ని కదిలించబోతున్నాడు, నీ కుటుంబాన్ని తాకుతున్నాడు, నీ జీవితాన్ని దేవుడు దర్శిస్తున్నాడు, నీ పిల్లల్ని దేవుడు దర్శిస్తున్నాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకో. ఇంకా మారు మనసు రక్షణ పొందిన వారు ఎవరైనా ఉంటే ఈరోజు యేసుని మీ హృదయంలో చేర్చుకోండి. దేవా, నేను పాపిని నా హృదయంలోకి రమ్మని చెప్పండి. యేసు రక్షకుడిగా దేవుడిగా నీలో ఉండి నీ పాపాలన్నీ క్షమించబడి నిత్య జీవం పరలోకం నీకు ఇస్తాడు. కాబట్టి ఈరోజు ఎంత పోరాటం అమ్మని భరించలేకపోతే నీ బాధలు అనుకుంటున్నారా? ఈ శ్రమలు, కష్టాలు, నిందలు, గాయాలు వీటన్నిటికీ పరిష్కారం దేవుని యొద్ద ఉంది. ఆయన జవాబిచ్చే దేవుడు, నీ పక్షమ యుద్ధం చేసే దేవుడు, నీకు న్యాయం తీర్చే దేవుడు, ఆయన కృపని మెండుగా నీకు చూపే దేవుడై ఉన్నాడు. కాబట్టి ఈరోజు చదువుకుందాం. చక్కటి వాగ్దానం నేను చదువుతున్నాను. 109వ కీర్తన 31వ వచనం. దరిద్రుని ప్రాణమును విమర్శకు లోపరచు వారి చేతులలో నుండి అతన్ని రక్షించక యెహోవా అతని కుడి ప్రక్కన నిలుచున్నాడు. దేవుడు దరిద్రులు అంటే ఏదో తిండి లేనోళ్లే కాదండి, అనేక రీతులుగా ఒక వ్యక్తిని బలహీనపరిచి నిందించేవారు ఉంటారు. ఒక వ్యక్తిని శత్రు అణిచివేస్తూ ఉంటాడు దేవుని బిడ్డల్ని. అంటే దేవుని బిడ్డలని అణిచివేస్తున్నప్పుడు దేవుడు మౌనంగా ఉంటాడని అనుకోకండి. ఒకవేళ అది లోకస్తులు చేసినా, క్రైస్తవులు చేసినా, ఒకవేళ అపవాది చేసినా, దేవుడు నీ కుడి ప్రక్క నుండి నిన్ను రక్షిస్తాడు. నిన్ను విమర్శించు, నిందించు వారి చేతుల నుండి విడిపించి నిన్నేం చేస్తాడంటే రక్షిస్తాడు. ఆయన నీ ప్రక్కలో నిలబడి నిన్ను విడిపిస్తాడట. ఎంత గొప్ప వాగ్దానం అండి. ఈరోజు ఎవరు నీ మీద పెడుతున్నారు, ఏం చేస్తున్నారు, శత్రువు నీ రోగం చేత ఎక్కడ ముత్తుతుందో, ఏ పాప క్రియ నీలో పనిచేస్తుందో, అందు నుండి దీనుడు, దరిద్రుడు, బలహీనుడైన మనల్ని ఆ ప్రభు రక్షించడానికి ఆయన సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చాడండి. ఎందుకు చేయడు? మన పక్షంలో దేవుడి కార్యం చేయబోతున్నాడు. కాబట్టి మీరు ధైర్యంగా తెచ్చుకోండి. దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోమని నేను చెప్తున్నాను ఈ మాటలను బట్టి. కాబట్టి ఈరోజు నిన్ను విమర్శించి నిందించే వారి చేతి నుండి విడిపించి నీ ప్రక్కన నిలబడేదను ఈరోజు వాగ్దానం. లేకపోతే ఈ మాట మీరు రాసి పెట్టుకోండి. నీ ప్రక్కన నిలిచి నేను నిందించు వారి, విమర్శించు వారి చేతి నుండి విడిపించదను. నీ ప్రక్కలో నిలిచి నేను నిందించు వారి, విమర్శించు వారి చేతి నుంచి, సమస్య నుండి నిన్ను విడిపించదను. కాబట్టి ధైర్యంగా ఉండండి. ఎంతో బలంగా జరుగుతున్నటువంటి ఈ వాగ్దానాలు ఈ దినం అందరూ లైక్ చేసి షేర్ చేయండి. బెల్లంపల్లిలో సాటర్డే మార్నింగ్ మీటింగ్, ఈవినింగ్ మీటింగ్, రేపు ఆదివారం మరి ప్రభు వల్ల మార్నింగ్ బ్యాప్టిజం కార్యక్రమాలతో బెల్లంపల్లిలో మరి 9, 10, 11 ముగించబడతాయి. ప్రామిస్ ల్యాండ్లో మాత్రం ఉదయం 7 నుంచి 9, ఆదివారం 10 నుంచి 12, సాయంత్రం 6 నుంచి 3 ఆరాధనలు శక్తివంతంగా దేవుని కార్యాలు జరుగుతున్నాయి. ఎందుకంటే ప్రతి వాగ్దానం మీకు ఇవ్వటానికి ఇది పరిశుద్ధ గ్రంథంలో నుండి, ఆరాధనలో నుండి, వాక్య ప్రత్యక్షతలో నుండి దేవుడు ఇస్తున్న మాటలు. కాబట్టి ఇంకా మీరు బలపడతారు ఆ మాటలు వింటే, దేవుని మాటలు వింటే. కాబట్టి ఈ వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రార్థన చేసుకుందాం అందరం కలిసి దేవుని స్తుతిస్తూ. తండ్రి, ఉదయం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో, రక్షణ లేని వారికి రక్షణ, పాప క్షమాపణ, రోగాలతో ఉన్న వారికి స్వస్థత, విడుదల, వ్యాధుల్లో ఉన్న వారికి విడుదల, బంధకంలో ఉన్న వారికి విడుదల, గాయములతో ఉన్న వారికి విడుదల, కోర్టు కేసు నుండి విడుదల, అప్పుల భారం నుంచి విడుదల, ఇతరులకి వారికి డబ్బు ఇచ్చే వారి డబ్బు ఎక్కడ చిక్క, మా డబ్బు మాకు రావాలి అందులోంచి విడుదల, మనుషుల దురాలోచనలు విడుదల, అపవాది శక్తుల నుంచి విడుదల, ప్రతి రోగము నుంచి స్వస్థత, విడుదల కలగాల, ప్రతి ఇల్లు రక్షించబడాలి, ప్రతి యవ్వనులు మారాలి, ప్రతి దైవజనురాలు శత్రువు నుండి వారి కుటుంబాలు విడిపించబడి గొప్ప సేవ జరగాలి. అంతేకాక ప్రభు, ఎవరెవరు ఏ సమస్యలు చిక్కుబడిన విడుదల, గర్భము లేని వారికి విడుదల, గర్భఫలం దయచేయండి, వివాహం కాని బిడ్డలకు విడుదల, వారి జీవితాలు సరి, ఎవరెవరు ఏ సమస్యలు ఉన్నా, ఉద్యోగం లేని వారు, వ్యాపారం లేని వారు, ఇతర దేశాల్లో మా ప్రియులు ఎక్కడెక్కడ చిక్కుబడి ఉన్నారు విడుదల, వారిని కాపాడి ప్రొటెక్ట్ చేసి వారు ఉన్న దేశంని మీరు రక్షించండి, భారతదేశాన్ని రక్షించండి, మా సంఘాలు, మా కుటుంబాన్ని రక్షించండి. దైవజనుడు నన్ను, నా పిల్లల్ని, మా సేవని, మా సంఘములను మీరు ప్రొటెక్ట్ చేసి అయా జరుగుతున్న మీటింగ్స్, జరగబోతున్న మీటింగ్స్, వాగ్దానం రిసీవ్ చేసుకున్న ప్రతి బిడ్డ జీవితం నెరవేర్చండి. ఈరోజు ఎవరిది మ్యారేజ్ డేనో ఆ కుటుంబానికి విడుదల, సమాధానాన్ని ప్రకటిస్తూ ఆశీర్వాదం ఉండును గాక. ఎవరిది బర్త్డేని వారిని బ్లెస్ చేస్తూ వారు గొప్పవారు కావాలని దీవిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ ఉదయకాలం ఈ వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. దేవుని బిడ్డలారా, అద్భుతంగా డోన్లో జరిగిన సభలు, బెల్లంపల్లిలో జరుగుతున్న సభలు
మరి 12, 13, 14 ఒరిస్సా జరుగుతున్నటువంటి ఆ మహాసభలు మీరందరూ ప్రార్థన చేయండి. అందరూ కూడా పాలు పొందండి. సోమ, మంగళ, బుధ 3 దినాలు దేవుడు గొప్ప కార్యాలు, పరిశుద్ధాత్మ దేవుడు బలమైనటువంటి కార్యాలు చేయబోతున్నాడు. ఒరిస్సా చుట్టుపక్కల ప్రాంతాల వారా మీటింగ్స్ అటెండ్ అవ్వండి. అంతేకాక మరి 16, 17, 18 3 దినాలు కల్వరి ప్రామిస్ ల్యాండ్లో, థర్డ్ ఫ్రైడే, సాటర్డే, సండే 3 దినాలు కల్వరి ప్రామిస్ ల్యాండ్ హైత్ నగర్ దగ్గర. అంతేకాకుండా హైదరాబాద్ చక్కటి ఉజ్జీవ సభలు మీరు ఎవరైనా వచ్చి ఉండొచ్చు. అక్కడ కూడా బెల్లంపల్లి పాలు పొందొచ్చు. ఆరాధనలో 3 దినాలు పాలు పొంది అక్కడ థర్డ్ సండే బ్యాప్టిజం కార్యక్రమాలు కూడా మధ్యాహ్నం ఉంటాయి. సిద్ధపడండి దేవుని బిడ్డలారా. దేవుడు మీ అందరిని దీవించును గాక. 16వ తారీఖు ఉదయం 9 గంటలకి అక్షయ పాడిన పాట ఒకటి చక్కటి పాట, అద్భుతమైన పాట, నూతన క్రియలనే సాంగ్ దైవజన్ రాసి స్వరకల్పన చేసిన పాట అక్షయ పాడింది. ఆ పాట ప్రభు మహిమార్థమే రిలీజ్ కాబోతుండగా దేవుడు మీ అందరినీ దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.